అండి. నమస్తే. వెల్కమ్ టు మీ ఝాన్సీ టాక్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశానండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. వీడియో చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఝాన్సీ టాక్స్. మీ ఇంటమ్మాయి అనుకోండి. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మేము ట్రిప్కి వెళ్ళామండి రీసెంట్గా. మనాలి ట్రిప్ వెళ్ళాము. చూడండి ఎట్లా స్నో అంతా ఫ్రీజ్ అయిపోయి ఉండిందో. సో స్నో అంతా ఫుల్ ఫ్రీజ్ అయిపోయిందండి. -డిగ్రీలో ఉంది. వావ్, సూపర్ ఎక్స్పీరియన్స్ మనాలి ట్రిప్. వావ్, స్నో చాలా ఎక్కువగా ఉంది. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. మాట్లాడటానికి కూడా అవ్వట్లేదు. మీకు అంతా క్యాప్చర్ చేసి చూపిస్తున్నాను, చూడండి మా వీడియోస్. మనాలి, సిమ్లా, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, చండీగఢ్ అన్ని వీడియోస్ పెడతాను. మీరు చూసి లైక్ చేయండి. సూపర్గా ఉంది కదా, మీకు నచ్చిందా? చూడండి ఇక్కడ మ్యాగీ, బ్రెడ్ ఆమ్లెట్, టీ, కాఫీ అవన్నీ సేల్ చేస్తూ ఉన్నారు. మనం హ్యాపీగా కొనుక్కొని మంచిగా తాగొచ్చు, తినొచ్చు. ఆ చలికి వేడివేడిగా ఏదైనా తినాలి, తాగాలనిపిస్తూ ఉంటుంది. అందుకని మేము కూడా తీసుకొని సూపర్గా ఎంజాయ్ చేసాం. విపరీతమైన చలి అండి మనాలిలో, బట్ సూపర్గా ఎంజాయ్ చేసాం. మనాలి ద బెస్ట్ ప్లేస్. నా లైఫ్లో మర్చిపోలేని ప్లేస్ అని చెప్పొచ్చు. మాకైతే చాలా బాగా నచ్చింది. వీడియో రూపంలో మీకు అందిస్తున్నాను. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. మేమైతే స్నో పాయింట్ దగ్గర సూపర్గా ఎంజాయ్ చేసాము. మంచి మంచి ఫొటోస్, మంచి మంచి వీడియోస్ అన్నీ క్యాప్చర్ చేసుకున్నాము. చూడండి మా హస్బెండ్ స్నోతో ఎలా ఆడుకుంటున్నారో, మా పిల్లలు, మేము సూపర్గా ఎంజాయ్ చేసాం. ఎక్కడ వీడియో మిస్ చేయకుండా పూర్తి వరకు వీడియో చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఛానల్ని స్టార్ట్ చేశానండి. మీ ఎంకరేజ్మెంటు, మీ సపోర్టు నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి వీడియో చూసే ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నానండి, ప్లీజ్ మీ ఇంటి అమ్మాయి, మీ చెల్లెలు, మీ కూతురు అనుకొని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మంచి మంచి వీడియోస్ అన్నీ మీతో షేర్ చేస్తాను. ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా స్టార్ట్ చేశాను, ఎంకరేజ్ చేయండి. మీ ఝాన్సీ టాక్స్ అండి. స్నో పాయింట్ పీక్ దగ్గరికి వెళ్ళేసి నేను వీడియో తీసుకున్నానండి. ఆడ ఎక్కువసేపు ఉండలేకపోయాను. ఓన్లీ జస్ట్ 2 మినిట్స్ మాత్రమే ఉండగలిగానండి. ఎందుకంటే అక్కడ ఆక్సిజన్ ప్రాబ్లం అయింది. చాలా ఎత్తులో ఉండటం వల్ల, కొండలు అంతా ఎత్తులో ఉండటం వల్ల, చలి ఎక్కువ ఉండటం వల్ల, -డిగ్రీలో ఉండటం వల్ల అక్కడ బ్రీతింగ్ ప్రాబ్లం అయిపోయింది. అందువల్ల ఎక్కువసేపు ఉండలేకపోయాను. ఆ పీక్ పాయింట్, స్నో పాయింట్ దగ్గర ఓన్లీ 2 మినిట్స్ ఉండి వీడియో తీసుకొని కిందకు వచ్చేసానండి. చాలా చాలా ఎంజాయ్ చేశాను. బట్ స్నో పాయింట్, పీక్ పాయింట్ దగ్గర అయితే చాలా ఇబ్బంది పడ్డాను. ఈ విధంగా జరిగిందండి. ప్రతి ఒక్కరికి, నా ఒక్కదానికే కాదు, ప్రతి ఒక్కరు అక్కడ పీక్ పాయింట్ దగ్గరికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి బ్రీతింగ్ ప్రాబ్లం అయింది. ఎక్కువసేపు ఉండలేదు. 2 మినిట్స్ వీడియోస్, ఫొటోస్ క్యాప్చర్ చేసుకొని కిందకు వచ్చేసాము. కిందకు వచ్చి ఈ విధంగా హ్యాపీగా ఎంజాయ్ చేసామండి స్నో పాయింట్ దగ్గర. స్నో పాయింట్, పీక్ పాయింట్ దగ్గరికి వెళ్ళాం కదండి. అక్కడికి వెళ్ళిన తర్వాత 2 మినిట్స్ ఉన్నాను, కిందకు వచ్చానండి. చాలా చలిగా ఉంది, తట్టుకోలేకపోయాను. ఇంకా టీ, కాఫీలు తాగుతున్నాను నేను, మా హస్బెండ్.
మా పిల్లలు మ్యాగీ బ్రెడ్ ఆమ్లెట్ తీసుకున్నారు. అక్కడ కూర్చుని ఇంకా తినుకుంటూ తాకుంటూ ఎంజాయ్ చేసి సూపర్గా ఎంజాయ్ చేసామండి. కర్రీ అయితేనే ఉందండి, అసలు తప్పుకోలేము షేర్ చేస్తాను. షార్ట్ వీడియోస్ వాచ్ చేయండి.